సో చాలా మంది they were asking why you have stopped posting long videos చేయొచ్చు కదా. వీడియోస్ చేయడానికి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే ఇన్ మై లైఫ్ అనుకోండి. ఈరోజు మొత్తం ఏం చేశాను అన్నది చూపిస్తాను. అండ్ నేను ఎందుకు వీడియోస్ చేయడం ఆపేయలేదు. ఐ వాజ్ పోస్టింగ్, బట్ ఐ వాజ్ పోస్టింగ్ ఓన్లీ షార్ట్స్, లాంగ్ వీడియోస్ తీయట్లేదు. సో అదంతా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే డే ఇన్ మై లైఫ్ వీడియో కాబట్టి అసలు ఏం చేశానో రోజు మొత్తం అన్నది చూపిస్తాను. ఇన్ బిట్వీన్ మాట్లాడుకుందాం అసలు వీడియోస్ ఎందుకు రావట్లేదు ఛానల్లో అని చెప్పి. సో ఇంకా లేచి బెడ్షీట్స్ అవన్నీ మడతేసుకుంటున్నాను అనమాట. సో మా పీజీ ఏంటంటే ఇలా ఫ్లాట్లా ఉంటుంది. ఒక హాల్, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో అట్లా 3 షేరింగ్ 2 షేరింగ్ అలా ఇస్తారు. మొత్తం హాల్లో ఫుల్లీ ఫర్నిష్డ్ లాగా సోఫా, టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ముందు రోజు పడుకునే ముందు నేను జడ వేసుకొని పడుకుంటాను మోస్ట్లీ, సో దట్ జుట్టు ఎక్కువ ఊడిపోదు. నేను నార్మల్గా హెయిర్కి డైరెక్ట్గా ఈ కోకోనట్ ఆయిల్స్ అవి వాడను. మీ అందరికి తెలిసే ఉంటుంది, నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే. నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఆయిల్ వాడిన తర్వాత నా హెయిర్ అసలు ఎంత స్మూత్ అనిపిస్తుంది అంటే అంత స్మూత్ అనిపిస్తుంది. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట, నేను చేసుకున్న ఆయిల్ ఎంత మంచిగా వర్క్ అవుతుంది అని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెయిర్ ఫాల్ అలా ఉంటే. సో ఇదంతా కిచెన్, ఇంకా అట్లాగా బాల్కనీ ఉంటే బాల్కనీ వ్యూ. పెద్ద ఏమి ఉండదు ఇక్కడ, అన్ని బిల్డింగ్సే ఉంటాయి, పెద్దగా వ్యూ అయితే ఏమి ఉండదు. అండ్ యూ ఆల్ నో బెంగళూరులో రోజు వర్షం పడుతూనే ఉంటుంది. అండ్ ఇంకా మార్నింగ్ లేచాక హాట్ వాటర్, ఆ హాట్ వాటర్లో కొంచెం సిన్నమన్ వేసుకుంటాను, దాల్చిన చెక్క, అది వేసుకొని వాటర్ కాగబెట్టుకొని కాసేపు అలాగే ఉంచుకున్న తర్వాత తాగుతాను. ఈ గ్లాస్ నిండా పోసుకొని తాగుతాను. ఏం లేదు, హాట్ వాటర్, దాంట్లో హనీ, లెమన్ వేసుకొని తాగుతాను. అండ్ హియర్ వీ గో స్కిన్ కేర్ రొటీన్. ఈ మధ్య కాసారెక్స్ వాడుతున్నాను. సో దాంతోపాటు ఒక సిరం తెచ్చుకున్నాను, అది చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఆయిలీగా అనిపించట్లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. అది నేను తర్వాత ఇంకో వీడియో చేస్తాను. సో ఐఎమ్ జస్ట్ సెట్టింగ్ అప్ ఎవ్రీథింగ్ ఫర్ మై వర్క్. ల్యాప్టాప్ అన్నీ తీసి టేబుల్ మీద పెట్టుకుంటున్నాను. ఇదేమో ఇందాక హాట్ వాటర్ చెప్పా కదా, హాట్ వాటర్, లెమన్ అండ్ హనీ కలుపుకొని తాగుతున్నాను. రోజు ఎర్లీ మార్నింగ్ తాగుతాను హాట్ వాటర్. అండ్ ఇంకా మీటింగ్స్, స్టఫ్ అండ్ ఆల్ గోయింగ్ ఆన్. తర్వాత ఇంకా జెప్టో అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ద థింగ్స్ ఐ గాట్, ఏదో ఫ్లిప్కార్ట్లో 9 రూపీస్కి వెజ్జీస్ అని చెప్పి అన్నీ ఆర్డర్ చేశాను. ఇవేమో కర్రీ లీవ్స్, అంటే తెలుగులో రావట్లేదు, కరివేపాకు. సో ఇవి అండ్ స్పినాచ్ ఆర్డర్ చేశాను. స్పినాచ్ పాలకూర. సో పాలకూర అండ్ ఇది గోంగూర. ఇది చాలానే పంపించాడు, నేను తక్కువ వస్తుందేమో అనుకున్నాను, చాలానే వచ్చింది. అండ్ దిస్ ఇస్ మింట్ లీవ్స్, సో పుదీనా అండ్ కొరియాండర్. అండ్ ఇంకా ఉన్నాయి. సో టొమాటోస్ అండ్ ఈ కార్న్ కర్నల్స్ 9 రూపీసే ఉండే. సో ఇది ఆర్డర్ పెట్టాను. ఇది అండ్ జీలకర్ర, క్యూమిన్ సీడ్స్, అండ్ దెన్ అది ఏమంటారు మస్టర్డ్ సీడ్స్ కావాలి. అండ్ ఆనియన్స్ దేనికైనా అవసరం. అండ్ ఐ హావ్ ఆర్డర్డ్ చికెన్. సో ఎందుకు చికెన్ తినాలనిపించింది, 1 ఇయర్ మానేసాను, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశాను తినాలనిపించింది. అండ్ ఇంకా కర్డ్, నందిని కర్డ్ ఒకసారి. సో ఇది ఆర్డర్ చేశాను. ఇంకా ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇంకా జెప్టోలో కొన్ని ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. సో ఇది జెప్టో నుంచి తెచ్చుకున్నాను. కొన్ని పన్నీరు, పీనట్స్ అండ్ ఫేస్ వాష్. అండ్ ట్రైంగ్ ఇక్కడ ఫస్ట్ టైం, చూడాలి ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. అండ్ దెన్ జాగరీ, రోజ్మెరీ లీవ్స్, మినిమలిస్ట్ క్లెన్జర్, అండ్ దెన్ అదే బుక్స్ తెప్పించుకున్నాను. ఇది జెప్టో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఫాస్ట్గా నేను ఉప్మా ఎలా చేసుకున్నానో చూపించేస్తాను. మనది కుకింగ్ ఛానల్ కాదు. సో ఊరికే నా బ్రేక్ఫాస్ట్, చాలామంది అడిగారు కదా ఏం చేసుకొని తింటారు పీసీఓడికి అని చెప్పి. సో అందుకే ఫాస్ట్గా ఉప్మా మేకింగ్ చూపించేస్తున్నాను. సో ఆయిల్ తీసుకొని అందులో కొంచెం వేరుశనగ పప్పులు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ దెన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత మీరు ఎంత రవ్వ తీసుకున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా కలుపుకుంటూ పోసుకుంటే లంప్స్ అవ్వదన్నమాట. సో అట్లా మిక్స్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఉండాలి. అండ్ లాస్ట్లో నేను కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను. నాకు వాటర్ సరిపోలేదు, నేను మళ్ళీ వాటర్ పోసుకున్నాను. సో ఇంకా కాసేపు అలా ఒక 5 minutes కుక్ అయిన తర్వాత తీసేసుకోవడమే.
అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ హౌ ఇట్ టర్న్. చాలా బాగా వచ్చింది, టెక్స్చర్ మొత్తం చాలా బాగా వచ్చింది. ఆ నెయ్యి వల్ల కూడా చాలా టేస్ట్ మంచిగా యాడ్ ఆన్ అయ్యింది. అండ్ ఇంకా తీసేసుకొని వెళ్ళి నా రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ తిందామని తీసుకెళ్తున్నాను. కానీ వర్క్ చేయకుండా మీతో మాట్లాడాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఆ క్లిప్ ఉంటుంది. సో నేను ఎందుకు వీడియోస్ ఆపేశాను అని చెప్పి. ఇంట్లో మమ్మీ కన్నా బాగా చేసుకున్నాను నేను, కాకపోతే కొంచెం కరివేపాకు ఎక్కువైంది. సో గుడ్, చాలా బాగా నచ్చింది నాకు. మమ్మీ ఇదిగో వీడియో చూస్తున్నావు అంటే ఈ ఏజ్లో నువ్వు కూడా నేర్చుకొని ఉండవేమో ఇన్ని వంటలు. సో నేనైతే చాలా బాగా నేర్చుకున్నాను. ఆఫ్టర్ నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చి జాబ్ చేయడం, ఇలా పీజీస్లో ఉండడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచే వంటలు చేసుకోవడం నేర్చుకున్నాను. అండ్ అఫ్ కోర్స్ పనులు చేయడం నేర్చుకున్నాను. చెప్పాలంటే ఇంట్లో ఉండేటప్పుడు ఒక్క పని చేసేదాన్ని కాదు, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. సో లైఫ్ చాలా నేర్పిస్తుంది. అందులో ఒక మీద తలుచుకున్నట్టుంది. లైఫ్ మనకి చాలా నేర్పిస్తుంది అంటారు కదా. సో అందులో ఒకటి పనులు నేర్పిస్తుంది అనమాట. మన పనులు మనమే చేసుకోవాలి, ఎవరు చేసి పెట్టరు ఇంకా బయటకు వచ్చిన తర్వాత. సో టైం ఆల్మోస్ట్ 11:30-12. మార్నింగ్ కొంచెం వర్క్లో ఉండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను, విత్ లంచ్. సో ఇంకా లంచ్ ఏమన్నాడు. సో చాలామంది దే వర్ ఆస్కింగ్ వై యూ హ్యావ్ స్టాప్డ్ పోస్టింగ్ లాంగ్ వీడియోస్ చేయొచ్చు కదా. అండ్ స్టిల్ నేను 1 year బ్యాక్ చేసిన పీసీఓడి వీడియోకి ఇంకా కింద కమెంట్స్ వస్తూనే ఉన్నాయి, అండ్ రియల్ టైంలో ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అండ్ స్టిల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ టు పోస్ట్ సమ్ పీసీఓడి వీడియోస్, లైక్ పీసీఓడి డైట్ ఎలా చేస్తున్నారు, ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు, రెగ్యులర్ పీరియడ్స్ ఎలాగా ఏంటి అని చెప్పి. సో ఇంకా పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ. సో నాకు చేయాలనిపిస్తుంది, కానీ ద థింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం దొరకట్లేదు వీడియోస్ చేయడానికి. ఐ వాజ్ ఫుల్లీ ఇన్ టు వర్క్. అండ్ ఆల్సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకే కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. నేనే లైక్ చాలా వరకు ఈ ఫుడ్ డైట్ కానీ, అసలు ఎక్సర్సైజ్ లేదు బాడీకి, యోగా చేయట్లేదు, ఈవెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు జిమ్ ఎనీథింగ్. స్లీప్ సైకిల్ ప్రాపర్గా లేదు. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. ఇంకా మీకు చెప్తే అది ఎలాగా. ఈ థాట్ ఆఫ్ మేకింగ్ అ డే ఇన్ మై లైఫ్ వీడియో. సో విల్ బీ సీయింగ్. కానీ యోగా, ఈ ఎక్సర్సైజ్ అదైతే నేనేం చేయలేదు మార్నింగ్ నుంచి. సో మార్నింగ్ లేచాను, హాట్ వాటర్ తాగాను, ఇంకా బ్రేక్ఫాస్ట్ మిస్ చేసుకున్నాను. సో బ్రంచ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ చూసారు కదా ఉప్మా చేసుకున్నాను అనమాట. ఇది చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. దిస్ ఇస్ సో గుడ్. సో ఏంటంటే వీడియోస్ చేయడానికి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ వాజ్ నాట్ ఫాలోయింగ్ ద రొటీన్ లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్పి నేను ఏదో ట్యాగ్ పెట్టేసి ఒకరోజు ఫాలో అయిపోతే కాదు. ఐ హ్యావ్ టు ఫాలో దిస్. అండ్ ఫ్యూ డేస్ నుంచి ఐఎమ్ అడ్జస్టింగ్ మై స్లీప్ సైకిల్. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తున్నాను. సో ఎర్లీగా లేస్తే ఏమవుతుందంటే నిద్ర సరిపోక మధ్యాహ్నం పడుకుంటున్నాను. మధ్యాహ్నం పడుకోవడం వల్ల నైట్ నిద్ర రావట్లేదు. సో ఇది ఒక సైకిల్లా జరుగుతుందనమాట. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకునే ఫేజ్లో ఉన్నాను నేను. చాలా గ్యాప్ వచ్చేసింది, ఆల్మోస్ట్ లైక్ 3 to 4 months ఇట్స్ బీన్ నేను మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి. రీజన్స్ అయితే అవే పెద్దగా ఏం లేవు. అండ్ బికాస్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ ద గుడ్ డైట్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ సమ్ పింపుల్స్ అండ్ మై స్కిన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ రైట్ నౌ. సో ఇవాళ ఏం చేద్దాం అనుకున్నానంటే యాక్చువల్లీ మార్నింగ్ ఏదో ఒకటి మార్నింగ్ చపాతీ ఉన్నింది బ్రేక్ఫాస్ట్కి పీజీలో. పొద్దున్నే నాకు అస్సలు చపాతీ తినబుద్ధి కాదు. సో ఏదో ఒకటి చేసుకుందాం అనుకునే లోపు కొంచెం వర్క్ వల్ల చేసుకోలేకపోయాను. సో డైరెక్ట్గా ఇప్పుడే చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ కూడా సమ్ రైస్ అండ్ సమ్ కర్రీ ఉంటుంది. సో అందుకే ఇంకా డైరెక్ట్గా ఉప్మా చేసుకున్నాను. ఉప్మా మంచిగా ఉంటుంది, స్టమక్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ చికెన్. సో కొంచెం ఇవాళ గోంగూర చికెన్ కొంచెం అండ్ చికెన్ ఫ్రై కొంచెం చేద్దామని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ టర్న్స్ అవుట్, మూడ్ బట్టి. ఫ్రమ్ నౌ ఆన్ నేను కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా మంది అడిగారు కూడా, లైక్ అసలు నీకు ఛానల్ పెట్టాలని ఎందుకు అనిపించింది, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అని చెప్పి. 2 years నుంచే అనిపించాయి. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా, అంటే ఏదో మనీ ఎర్న్ చేద్దామని అయితే కాదు, ఆ థాట్ అసలు లేకుండే అనమాట. మనం చేసిన వీడియోలు ఎవరు చూస్తారులే అని అనుకున్నాను.
బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఐ గాట్ గుడ్ రీచ్. అండ్ ఆల్సో ఈ హెల్ప్ఫుల్ వీడియోస్ హెయిర్ కేర్, స్కిన్ కేర్, PCOD గురించి పెట్టినప్పుడు ఐ గాట్ లాడ్స్ ఆఫ్ రెస్పాన్సెస్. సో ఇంకా అందుకని అనిపించింది, ఓకే ఇది ఒక వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది కదా, అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఐ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్. ఇంతకుముందు రెగ్యులర్గా ఎవ్రీ వీక్ పోస్ట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు అలాగ లేదనమాట. సో అదొక ప్యాషన్ ఉండేదన్నమాట నాకు ఎప్పుడు, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఒక డాక్యుమెంటరీ లాగా ఫ్యూచర్లో చూసుకుంటే ఆ చేంజ్ చూసుకోవచ్చు మనం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అని చెప్పి ఒక చేంజ్ ఉంటుంది కదా, సో ఆ చేంజ్ చూసుకోవచ్చు. సో ఈ చేంజ్ చూడడానికి అండ్ ఫ్యూచర్లో నా వీడియోస్ నేను చూసుకోవడానికి ఇవన్నీ అనిపించింది అనమాట. సో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి, సో దట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్. అండ్ దెన్ ఈ వీడియోస్ హెల్ప్ అవ్వడం వల్ల ఇంకొంచెం నాకు మంచి మోటివేషన్ వచ్చి ఇంకా వీడియోస్ చేశాను. సో మోస్ట్లీ ట్రావెల్ వ్లాగ్స్ ఇవి పెడదాం అనుకున్నాను, కానీ ఇట్ టర్న్డ్ అవుట్ డిఫరెంట్లీ. సో ఈ హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇవి ఎక్కువ చూస్తున్నారు అనమాట. సో అలా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఇంకా కొంచెం ధూప్ వెలిగించి రూమ్లో పెట్టుకుంటున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది రూమ్ అంతా. ఇవేమో ప్లాంట్స్, టేబుల్ మీద సెట్ చేసుకున్న ప్లాంట్స్, చాలా పీస్ఫుల్గా కామ్గా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ ఒక 6:30 ఆ టైంలో ఇంకా గోంగూర చికెన్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా యూ ఆల్ నో కదా జనరల్ ప్రాసెస్, ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, గార్లిక్, ఆనియన్స్, సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత టొమాటోస్ యాడ్ చేయాలి. ఇన్ బిట్వీన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి, అది చెప్పడం మర్చిపోయాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇంకా టొమాటోస్ అన్నీ కుక్ అయ్యేంత వరకు లిడ్ పెట్టి బాగా ఉడికించుకుంటున్నాను అనమాట. ఇలాగా టొమాటోస్ బాగా కొంచెం ఉడికిన తర్వాత గోంగూర వేసుకుంటున్నాను. గోంగూర వాష్ చేసి తర్వాత వేసుకుంటున్నాను. ఇంకా మొత్తం గోంగూర వేసేసుకున్న తర్వాత ఇలా అవుతుంది కలుపుకుంటూ ఉంటే. తర్వాత ఉప్పు, కారం, పసుపు అండ్ దెన్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో తర్వాత మ్యారినేటెడ్ చికెన్ వేసుకోవాలి. మీ అందరికీ చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ తెలిసే ఉంటుంది కదా, అందుకే నేను చూపించలేదు మళ్ళీ లాగ్ ఎందుకని. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత లిడ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చికెన్ని. అంతే, ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఫైనల్లీ దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. చాలా బాగా వచ్చింది, టెక్స్చర్ మొత్తం చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను గోంగూర చికెన్ చేయడం, చాలా బాగా వచ్చింది టేస్ట్. అండ్ దెన్ ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బ్యాచిలర్స్ అందరూ ఈ ప్రాసెస్ని. సో ఇంకా నేను నా రూమ్మేట్ చపాతీ అండ్ రైస్తో నేను చేసిన గోంగూర చికెన్ వేసుకొని తిన్నాము. చాలా బాగా వచ్చింది టేస్ట్, చాలా బాగుంది నిజంగా, ఇన్నిసార్లు చెప్పడం కాదు కానీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.